హాయ్ ఫ్రెండ్స్, ఫోన్పే క్యాష్ బ్యాక్ ఫెస్ట్లో భాగంగా క్యాష్ బ్యాక్స్ అయితే చాలా వస్తున్నాయి. ఫోన్పేలో చాలా మంది వీటిని నమ్మలేదు, కొంతమంది నమ్మారు. ఈ క్యాష్ బ్యాక్స్ అనేవి నాకు ఎంతెంత వచ్చాయి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వచ్చిన క్యాష్ బ్యాక్స్ ని నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మీ ఫోన్లో ఫోన్పే యాప్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుందండి. ఇక్కడ చూసారా క్యాష్ బ్యాక్ ఫెస్ట్ అని ఉంది చూసారా. ఈ క్యాష్ బ్యాక్ ఫెస్ట్ అని ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే క్యాష్ బ్యాక్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు నేను ఫోన్పే యాప్ ఓపెన్ చేయగానే చూసారా పైన క్యాష్ బ్యాక్ ఫెస్ట్ అని ఉంది చూసారా. అప్ టు 100 ఎవ్రీ పేమెంట్ అని ఉంది. వాళ్ళకి మాత్రమే క్యాష్ బ్యాక్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే హిస్టరీలో చూపిస్తా చూడండి. హిస్టరీ ఓపెన్ చేసాం. ఓపెన్ చేయగానే ఫోన్పే ఉంటుంది చూసారా. ఫోన్పే అని చూసారా, క్యాష్ బ్యాక్ ఫ్రమ్ ఫోన్పే అని చెప్పేసి 2 రూపీస్, 3 రూపీస్, ఇంకా చూసారా 1 రూపీ, 10 రూపీ, ఓకేనా, 3 రూపీస్, 2 రూపీస్, 4 రూపీస్, ఇలా క్యాష్ బ్యాక్ ఫోన్పే నుంచి వచ్చిందనమాట. క్రియేటెడ్ టు ఫర్ ఎగ్జాంపుల్ 4 రూపీ ట్రాన్సాక్షన్ చూపిస్తున్నప్పుడు 4 రూపీస్ది వ్యూ ఒరిజినల్ ట్రాన్సాక్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే చూసారా నేను జస్ట్ ఒక 50 రూపీస్ చేసిన దానికి 50 రూపీస్ ట్రాన్సాక్షన్ చేసిన దానికి ఫ్రీగా నాకు 4 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది అనమాట. చూడండి 4 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. వీటితో పాటుగా ఇలా స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇలా చూడండి నాకు వచ్చిన క్యాష్ బ్యాక్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వచ్చిన క్యాష్ బ్యాక్ని ఎలా రిడీమ్ చేసుకోవాలంటే నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్లో నాకు ఏదైతే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఉంటుందో ఆ ట్రాన్సాక్షన్లో ఈ వచ్చిన క్యాష్ బ్యాక్ అమౌంట్ రిడీమ్ చేసుకోవచ్చు. కృష్ణా వెజిటేబుల్స్ ఉంది చూసారా, వాళ్ళకి నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ అమౌంట్ లాస్ట్ టైం రీసెంట్గా వచ్చిన క్యాష్ బ్యాక్ 9 రూపీస్ వచ్చిందనమాట. ఈ 9 రూపీస్ క్యాష్ బ్యాక్ 10 రూపీస్ పెట్టి వెజిటేబుల్స్ కొన్నాను, ఓకేనా. జస్ట్ అకౌంట్ నుంచి 1 రూపీ మాత్రమే నేను సెండ్ చేశాను అనమాట. రిమైనింగ్ ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ నుంచి సెండ్ చేశాను. ఇది ఫోన్పే క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా షాప్స్లో, ఆ క్యూఆర్ కోడ్తో మీ మీ దగ్గర ఉన్న క్యాష్ బ్యాక్ అమౌంట్ని పంపించుకోవచ్చు. అప్పుడు 2 ఆప్షన్ చూపిస్తుంది. మీ ఫోన్పే నుంచి అమౌంట్ ఏదైతే షాప్స్ ఉంటాయి కదా, షాప్స్లో పే చేసినప్పుడు క్యాష్ బ్యాక్ నుంచి పే చేయమంటారా, మీ యొక్క బ్యాంక్ యూపీఐ నుంచి పే చేయమంటారా అని అడుగుతుంది. బోత్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ బ్యాంక్ అనే సెలెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఓన్లీ క్యాష్ బ్యాక్ అనే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని ఫర్దర్ ఇంట్రెస్టింగ్ అండ్ మనీ సేవింగ్ కోసం అండ్ వెరీ టెక్నాలజీ అప్డేట్స్ కోసం కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.